చుట్టుకుని చిగురించని అల్లుకోమని గిల్లుతున్నది చల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమయే ఏకాంతం లోకమయే వేళ జంట ఊపిరి వేడికి మరిగింది వేళ అసలే గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా హాయ్ లక్ష్మిలు నమస్తే వెల్కమ్ క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. అందమైన ప్రేమరాణి చేయి తగిలితే సత్తురేఖ కూడా స్వర్ణమే. అసలు అందమైన ప్రేమరాణి పిచ్చి గీతలు గీసినా కూడా అవి కవితల్లా మారిపోతాయండి. మరి అలాంటి ప్రేమరాణులు మా ప్రియమైన ఆడపడుచులు నలుగురు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పిలిచేద్దాం. Let's go! Everybody! Assalamu alaikum, apsara ninnu choose hot beat. Assalamu alaikum, asale tiger dukutunde. Baby, oh you're so sexy, baby. You're one in the galaxy, baby. Na heart alone mixy. Baby, are you so sexy, baby? Now dream like taxi, baby. Now lifelong AC. Assalamu alaikum, assalamu alaikum. Assalamu alaikum, assalamu alaikum. Apsara ninnu choose hot beat. ఇక్కడ ఉన్న అందరిలో ఆడ్ వన్ ఒకళ్ళని టిక్ చేయొచ్చు తెలుసా? అందరం డాన్స్ చేస్తుంటే ఆవిడ మాత్రం వెనకాల దాక్కుంది కరెక్ట్ గా. ఎందుకలా? నా కోసం నా వెనకాల దాక్కుంటారా? నా ముందుకు వస్తారు లేదంటే నా పక్కకు వస్తారు, కానీ నన్ను డామినేట్ చేస్తాను భయమా? నాకు కావాల్సింది కూడా అదే, మీరు ఎంత డామినేట్ చేస్తే అంత బాగుంటది. ఓకే, సో డాన్స్ తగదింది అందుకే వెనకాల దాక్కున్నా, అర్థమైపోయింది. ముందు నాకు మీ పేర్లు చెప్పండి. నీ పేరు? నా పేరు జయసుధ అండి. జయసుధ, ఎక్కడి నుంచి వచ్చారు? సైనిక్ పురిలో ఉంటున్నాం. సైనిక్ పురి. ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతం జాబ్ చేయట్లేదని హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే జయసుధ, మీ హాబీస్ ఏంటి? పేపర్ క్రాఫ్ట్ చేస్తుంటాను, పిల్లలతో టైం అయిపోతుంది. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. 2? అవును. ఓకే, వాళ్ళతో కూడా ఇలానే డాన్స్ చేస్తూ ఉంటారా? చక్కగా చేస్తున్నారు అసలు. చేస్తూ ఉంటామండి. వాళ్ళు చేశారు ఈ స్టెప్ ఇందాక మీరు. థ్యాంక్ యూ. మళ్ళీ చేయండి. మామూలు అదృష్టలేదు అసలు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. మీ పేరు? అనుష. అనూష, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు 2 పిల్లలు. 2 పిల్లలు మీకు కూడా? ఓకే, మీరిద్దరు మీకిద్దరు. సూపర్. సో మీ వారు ఏం చేస్తారు? ఆర్సీఐలో జాబ్ చేస్తారు. ఆర్సీఐ అంటే? సెంట్రల్ గవర్నమెంట్. అచ్చా, సెంట్రల్ గవర్నమెంట్. ఫుల్ అసలు సేఫ్ జాబ్, టెన్షన్ లేని జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా. ఇంకా స్టేట్ గవర్నమెంట్ లో అన్నా కొన్ని రోజులు ఉంటాయేమో, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అసలు బిందాస్. ఒక్కసారి జాబ్ వచ్చిందా తడిగుడ్డేసుకుని పడుకోవచ్చు, అంతేనా? ఆల్ ద బెస్ట్ అండి, బాగా ఆడండి. హాయ్. హాయ్ శ్యామలా. హాయ్. దివ్య. నవ్య. నవ్య. ఓకే నవ్య, ఎక్కడి నుంచి వచ్చావు? వనస్థలిపురం. వనస్థలిపురం. నువ్వు హౌస్ వైఫే, నీ మెడలో తాళి చూస్తుంటే అర్థమవుతోంది. సో నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? డాన్స్ అయ్యవు, అది కూడా అర్థమైపోయింది. ఇంకా ఫేస్బుక్. అసలు సగం ఇంటర్నెట్ లో వచ్చాక అందరికి ఏవి నేర్చుకోవడం కూడా అవసరం లేకుండా దాని మీద కూర్చుంటున్నారు కదా. చక్కగా ఆన్లైన్ బొటిక్. ఓకే, డిజైనరా? See, there you went wrong. She's not a housewife. షీఈ్ నాట్ ఏ హౌస్ వైఫ్ కదా. జాబ్ చేస్తున్నారు, కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అంతే. యుఎస్ స్టైల్ ని మన ఇండియాలో కూడా స్టార్ట్ చేస్తారు అనమాట. అవును. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామలా. నీ పేరు? నీరజ. నీరజ. నీరు, ఏం చేస్తుంటావు? బ్యూటీషియన్.
బ్యూటీషియన్ తెలిసిపోతారు బ్యూటీషియన్స్. ఇలా చూసి చెప్పేయచ్చు వీళ్ళు బ్యూటీషియన్స్ అని. మీరు బాగుందా బిజినెస్? చాలా బాగుంది. వీళ్ళు ఎవరైనా వచ్చారా నీ దగ్గరికి ఎప్పుడైనా? వీళ్ళందరూ దూరం దూరం కదా. ఇప్పుడు ఫోన్ నెంబర్ పాస్ ఇప్పటి చేయి, నుంచి ఒకళ్ళని కూడా continue. వదలకూడదు. అవును. క్లయింట్ ఇలా దొరికితే అలా లాగేయాలి పార్లర్లోకి కదా. అవును. ఆల్ ద బెస్ట్, మీరు బాగా ఆడేసేయి. మరి వాళ్ళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే Thank గిఫ్ట్స్ you. చూద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్. చూసేసుకోండి గిఫ్ట్స్ బాగా. మరి పిలిచేద్దామా మన అదృష్ట లక్ష్మిని? స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ కాబట్టి ముందుగా రావాల్సింది జయసుధ. జయసుధ దా. సౌందర్య సౌందర్య చిరునవ్వు జయసుధ, నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే అప్పు చేసి పప్పుకుడు. ఓకే, ఇప్పుడు నేను ఆ మంత్రం చదువుతూ బాల్స్ వేయాలి. బాల్స్ వేయాలి. ఓకే చూద్దాం. స్టార్ట్. అప్పు చేసి పప్పుకోడు. అప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా గొప్ప నీతి సో 90 పాయింట్స్ ఫస్ట్ బాల్. సెకండ్ బాల్. అప్పు చేసి పప్పుకోడు. అప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా. పాయింట్స్. థ్యాంక్ యూ. లాస్ట్ బాల్. అప్పు చేసి పప్పుకోడు. అప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా గొప్ప నీతి వాక్యం 80. వినరా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ టైటిల్ అయిన ఒక సాంగ్ నేను పాడతా. ఓకే పాడమంటారా? పాడండి. లక్ష్మి రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి కామితముగా వరములిచ్చే, లక్ష్మీ రావే మా ఇంటికి కామితముగా వరములిచ్చే, సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి, లక్ష్మీ రావే మా ఇంటికి. అంతే. బాగుంది బాగుంది బాగుంది. సూపర్. ఇది మీరు రాసారా లేకపోతే అయ్యో, మంగళహారత లక్ష్మీదేవిది? లక్ష్మీదేవి ఆరతి పాట. హారతి పాట కదా. యా ఓకే, అదే ఎక్కడో విన్నట్టుంది. విన్న పాట. సో 90 and 80 60. సో 170 60 230 పాయింట్స్. థ్యాంక్ యూ. సౌందర్య సౌందర్య అనుష రండి. అనుష రెడీయా? ఫస్ట్ బాల్ చేతిలో ఉందా? మీకు ఇచ్చే మంత్రం ఏంటంటే నా కాలు ఎప్పుడు పప్పులోనే. ఈరోజు అంతా ఓకే? పప్పు డైలాగ్. అనండి ఒకసారి. నా కాలు ఎప్పుడు పప్పులోనే, నా కాలు ఎప్పుడు పప్పులోనే. పప్పు తప్పళ్ళం పప్పు తప్పళ్ళం అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద. అయ్యో 10 పాయింట్స్. సెకండ్ బాల్. సెకండ్ బాల్ ఈసారి కొంచెం మెల్లిగా వేయండి, స్పీడ్ ఎక్కువైంది. నా కాలు ఎప్పుడు పప్పులోనే. పప్పు తప్పళ్ళం పప్పు తప్పళ్ళం అన్నం నెయ్యి వేడి. 70. లాస్ట్ బాల్. కొంచెం స్లో వేయండి, ఇందాక 100 లో పడి లేచిందా చూసారా? మళ్ళీ. నా కాలు ఎప్పుడు పప్పులోనే. Hundred. 180 పాయింట్స్. నవ్య ఇప్పుడు నువ్వే దా. నేను చెప్పే మంత్రంకి 300 పడాలా? సరే ఓకే. నేను నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే నేను అసలు ఎవరి మాట వినను. ఓకే ఓకేనా? అంటే అసలు నీకు వినపడదు అన్నట్టు అనమాట. ఓకే, నాకు వినపడదు నాకు వినపడదు నాకు వినపడదు అంటూ ఆడాలి. తీసుకో ఫస్ట్ బాల్. నాకు వినపడదు నాకు వినపడదు నాకు వినపడదు. అమ్మో 100. సెకండ్ బాల్. నాకు వినపడదు
నాకు వినపడదు నాకు వినపడదు నాకు వినపడదు 70. గుడ్, బానే వచ్చిందబ్బా స్కోరు. కాంపిటీస్ నిజమా ఏంటి? ఏంటి నిజమా? నీకు వినపడదా? నో. ఇది బానే వినిపించిందా? ఓకే, స్కోరు 240 పాయింట్స్. ఓకే, థాంక్యూ. గో. నీరు దా వచ్చే. నీకిచ్చే మంత్రం ఏంటంటే జమజచ్చ. అదేంటి జమజచ్చ జమ చచ్చా అదేంటో నీకు ఆడేసాక చెప్తా. నేను చచ్చా. నువ్వు చచ్చావా? కానీ బతకాలి ఇప్పుడు, తప్పదు. ఆ మీనింగ్ ఏంటో అది ఎందుకు అలా అన్నానో నేను ఆట అయిపోయాక చెప్తా. ఓకేనా? నీ మంత్రం ఏంటి? జమ చచ్చా జమ జచ్చ. జమ చచ్చా ఫస్ట్ బాల్. జమ చచ్చా జమ చచ్చా. ఎక్కడ దాక్కున్నావే లక్కులు తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవి చప్పున చక్కగా టక్కున టక్కున 70 పాయింట్స్. జమ చచ్చా జమ చచ్చా. మచ్చున్న భామ కనులకు కనరావా ఉన్నాను రావా 50. లాస్ట్ బాల్. జమ చచ్చా జమ చచ్చా. ఎక్కడ దాక్కున్నావే లక్కులు తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవి చప్పున చక్కగా టక్కున టక్కర పెట్ట నిన్ను పట్టేదెట్ట నిజంగానే చచ్చావు. భామ కనుల 120 పాయింట్స్. జా భాష కా భాషలని కొన్ని భాషలు ఉంటాయి, తెలుసా నీకు? ప్రతి లెటర్ కి ముందు ఆ లెటర్ పెట్టి పెడతారన్నమాట. సో మచ్చ అనే పదానికి జా భాషలో అయితే జమ జచ్చ అన్నమాట. ప్రభాస్ అడగాలి నన్నింటికి. రాజేంద్ర ప్రసాద్ గారిని అడగాలి వెళ్ళి. లేడీస్ టైలర్ ఇది. ఓకే, ప్రభాస్ గారు అనుకున్నా. కాదు కాదు కాదు. ఓకే, సో 120 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి టాపర్ అయిపోయింది నవ్య విత్ 240 పాయింట్స్. చూసావా, నీకు డాన్స్ రాదన్నావు, అప్పుడే ఎక్స్ప్రెషన్లు పెట్టేస్తున్నావు ఇలా. అది మరి ఇక్కడ మాత్యం. మహిమ. సో టాప్ గిఫ్ట్ తీసేసుకుందాము. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి? బీన్ బ్యాగ్. ఓకే, జయసుధా నీకేం కావాలి? కుంకుమ భరిణ. ఓకే, అనుష నీకు? ట్రావెలింగ్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే, నీరజ? హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మరి సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. క్రెయిన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్ లో టేక్ ఎ బ్రేక్. గోపికమ్మా చాలునులే మాని నిదరా గోపికమ్మా నిను విడని మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవళింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా ఫస్ట్ రౌండ్ లో చక్కని పాట పాడి వినిపించారు జయసుధ గారు. మరి ఈ రౌండ్ లో కూడా స్పెషల్ గా ఎవరన్నా చేస్తున్నారా? నేను ఒక జోక్ చెప్తా. జోక్ చెప్తావా? చెప్పు. ఒక ఫాదర్ వాళ్ళ బాబుని అడుగుతున్నాడు, ఒరే నువ్వు పాస్ అయ్యావా అని. పాస్ అయ్యావా అని అడుగుతున్నాడు ఒక ఫాదర్ వాళ్ళ బాబుని. వాడేమో డాక్టర్ కొడుకు ఫెయిల్. మళ్ళీ అడుగుతాడు వాళ్ళ ఫాదర్, లాయర్ కొడుకు ఫెయిల్, ఎమ్మెల్యే కొడుకు ఫెయిల్ అని చెప్తాడు. నువ్వు పాస్ అయ్యావా చెప్పరా అని అడుగు వాళ్ళ డాడీ అంటారు. అయితే వాడంటాడు, నువ్వేమన్నా పెద్ద తోపువా నేను పాస్ అవ్వడానికి అంటాడు. డాక్టర్ల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు, లాయర్ కొడుకులే ఫెయిల్ అయితే నువ్వేంటి నన్ను అడుగుతావు అని అన్నారా? బాబా, జోక్ వినడానికి బాగుంది కానీ ప్రాక్టికల్ గా అయితే పిచ్చ కోపం వస్తుంది ఆ నాన్నకి. ఆ తర్వాత ఉంటది ఆ కొడుక్కి మామూలుగా ఉండదు. ఫైటర్ కొడుకు అయిపోతాడు. ఫైటర్ ఫాదర్ అయిపోతాడు ఆయన. సో బాగుంది. సో ఇంకా మనం ఈ రౌండ్ లో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. సో మొదలు పెడదాము సెకండ్ రౌండ్. చెప్పుకోండి చూద్దాం. సో ఈ రౌండ్ ముందు నవ్య ఆడుతుంది.
నవ్య రెడీ నవ్య? నీకు వచ్చేటువంటి 8 ఇమేజెస్ చూసేసాయి. పిక్చర్స్ ప్లీజ్. ఓకే, సో గుర్తు పెట్టేసుకో మొత్తం 8 ఇమేజెస్. మర్చిపోతా. ఏంటి ఏం మర్చిపోతావు? ఏంటి ఇలా ఇలా అంటే? బ్యాంగిల్స్ వేసుకోవడం మర్చిపోతావా? మర్చిపోతా. ఏం మర్చిపోతావు చెప్పు. ఇమేజెస్ మర్చిపోతావా? ఇమేజెస్ ఒక్కసారి చూసిన తర్వాత నీకు అసలు ఏంటి రోబోలాగా ఇలా ఇలా అంటే అలా గుర్తుండిపోతాయి కదా. నీకు డాన్స్ ఒకటే రాదు కానీ మిగతా అనొచ్చు కదా. ఏమో చూద్దాం కదా, అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంత అవసరం ఎప్పుడు రాలేదా? ఏంటి నవ్య చెప్పు. హెల్ప్ చేయాలా? హెల్ప్ చేయాలా? నేనా? నాకోటి గుర్తుంటే నీకోటి హెల్ప్ చేయొచ్చు నేను. సరే చూద్దాం అసలు నీకు ఎంతవరకు గుర్తున్నాయో. ఇమేజెస్ చెప్పేసి స్టార్ట్. హ్యాండ్స్. ఏఆర్ రెహమాన్. క్రికెటర్. చిరంజీవి. ఈ చిరంజీవితో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు. సోఫా ఉందా? చిరంజీవి సోఫా కింద ఒకళ్ళు కూర్చున్నారు. ప్లీజ్. సోఫా కింద ఒకళ్ళు కూర్చున్నారు. చిరంజీవి అండ్ బల్బ్. శ్యామల. చిరంజీవి టైం అయిపోయింది. శ్యామల. ఇమేజ్ ప్లీజ్. చిరంజీవితో పాటు ఎవరున్నారు? కరెక్ట్. 300 పాయింట్స్. ఆన్సర్స్ చూద్దాము. ఆన్సర్స్ ప్లీజ్. అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం అందుకే బల్బ్. సుమా రాజీవ్. శ్యామల పెంగ్విన్స్ అండ్ సుమా రాజీవ్ కనకాల. అవన్నీ గుర్తున్నాయి. చరణ్ మర్చిపోయా. చరణ్ ని మర్చిపోయావు కాబట్టి ఓన్లీ 300 పాయింట్స్. సో నెక్స్ట్ ఆడాల్సింది జయసుధ. రెడీ జయసుధ? సో మీకు వచ్చే 8 ఇమేజెస్ చూసేద్దాము. పిక్చర్స్ ప్లీజ్. ఓకే. జ్యోతిక వాళ్ళ ఆయన పేరు సూర్య. ఎవరు ఆయన పేరు? జ్యోతిక వాళ్ళ ఆయన పేరు జ్యోతిక వాళ్ళ ఆయన పేరు సూర్య. ఇంకోటి ఏంటి ఎలా గుర్తుపెట్టుకున్నావు నువ్వు? జ్యోతిక వాళ్ళ ఆయన పేరు ఇది, అక్కడి నుంచి ఇత్తేస్తే ఇది ఇలా ఎగిరింది దూకిందని. నేను అస్సలు వినట్లేదు, మీరు ఏం మాట్లాడినా నేను వినట్లేదు. నువ్వు వినక్కర్లా, నాకు చెప్తే చాలు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పాటలు మాత్రం చక్కగా పాడేసావు అసలు షోకి తగినట్టుగా. ఇప్పుడు ఆన్సర్లు రౌండ్ కి తగినట్టు చెప్పబోతే అప్పుడు ఉంటది. రెడీ? రెడీ. ఇంకా నోట్లో నాంతూ ఉన్నాయి అనుకుంటా. చెప్పేసి. జ్యోతిక సూర్య చక్కగా తినేసిన యాపిల్. యాపిల్. అమితాబ్ బచ్చన్ జయబాదురి. సోఫా సెట్. ఒక చిన్న పాప. ఇక్కడ నెక్స్ట్ రోలర్ కోస్టర్. పాప చేతిలో పాలపీక. ఇంకా రోలర్ కోస్టర్. అంతే అయిపోయింది అక్కడ. ఇంకా కష్టం లేదు. రోలర్ కోస్టర్. జస్ట్ 1 సెకండ్. టైం అప్. అయిపోయింది. ఓకే, మొత్తం ఓన్లీ 5 చెప్పారు. ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. సో 500 పాయింట్స్. ఆశీష్ విద్యార్థి గారిని మర్చిపోయాం. ఇక మర్చిపోవు ఆయన. ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఆయన్ని చూసినా నీకు ఇదే గుర్తొస్తుంది. ఈయన వల్ల నాకు 300 పాయింట్లు పోయాయి అని. నెక్స్ట్ అనూష. రెడీ అండి? చక్కగా నగలేసుకుని వచ్చాం, చక్కగా వడ్డాణాలు పెట్టుకుని వచ్చాం. మరి గెలిచి వెళ్ళకపోతే బాగోదు కదా. పక్కింటి ఆవిడ మళ్ళీ రేపొద్దున అడుగుతుంది, ఏమమ్మా అంత రెడీ అయ్యి వెళ్ళావు, నీకు కలసం కూడా రాలేదా అని. సో మనం బాగా ఆడాలి ఇప్పుడు. ఓకే, చూసేద్దాం 8 ఇమేజెస్. ఇమేజెస్ ప్లీజ్. టైం అయిపోయింది, వెళ్ళిపోయాయి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టి, నేను మిమ్మల్ని ఎక్కువ కంగారు పెట్టను, మీరు ఏడ్ చేయకండి. అది చెప్పేసేయండి.
ఓంకార్ అన్నయ్య. ఓంకార్ మీరు కూడా ఓంకార్ అన్నయ్యనా? సరే ఓంకార్ అన్నయ్య. నెక్స్ట్ జ్యూస్. జ్యూస్. బర్డ్స్. బర్డ్స్. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్. ఓకే. జ్యూస్. అది జ్యూస్ కాదు, దానికో పేరు చెప్పాము. అంతే ఇంకా అంతే అంతే దానికో పేరు చెప్పాము, బాగుంటది చక్కగా. వేటపాలెం నార్త్ సైడ్ బాగా ఫేమస్. బాదం మిల్క్. బాదం మిల్క్. అయిపోయింది అయిపోయింది. మగధీర. ఆయన ఎక్కడో లాస్ట్ లో ఉన్నారు. బాదం మిల్క్ తర్వాత మర్చిపోయింది. బ్రేక్ పడితే కష్టం అండి. చాలా కష్టం. అయిపోయింది మొత్తం. మీరు కూడా జయసుధ లాగా 500 పాయింట్స్. ఆన్సర్స్ చూద్దాము. ఆన్సర్స్ ప్లీజ్. నీరు, నీతో మాట్లాడాలంటే నేను కూడా ఇలా పెట్టుకుని మాట్లాడాలేమో. నీరు నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటున్నావు ఏంటో, అలవాట ఇలా చూడడం. కాసేపు స్ట్రైట్ గా చూడు. హైటెక్ ఉన్నా కదా, టౌన్ హైటెక్ ఉన్నా బ్యాలెన్సింగ్. మీరు కరెక్ట్ గా చూడు. ఇప్పుడు ఎటు బ్యాలెన్స్ అవ్వకుండా 8 ఇమేజెస్ వస్తాయి. అండ్ పిక్చర్స్ ప్లీజ్. వారే వా ఒరే మచ్చా. టైమ్ అప్. మరి ఇప్పుడు దేనికి దాని గురించి మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఆన్సర్ చెప్తాను. కాదు, నాకు ఫస్ట్ అతని పేరు ఓ, నీకు ఇంకా డౌట్లు ఉన్నాయా? ఏం డౌట్ ఉంది? ఫస్ట్ అతని పేరు మర్చిపోయాను. మహేష్ బాబు వాళ్ళ బావ సుధీర్ బాబు. నిజం చెప్పండి. అరే నిజంగానే ఆయన్ని వాళ్ళ భావం చేస్తే నాకేం వస్తుంది చెప్పు. చెప్పు ఆన్సర్స్ స్టార్ట్ చేయి. కమ్ ఆన్. 30 seconds టైమర్. టైమర్ వచ్చేసింది. స్టార్ట్. అతని పేరు సారీ ఫస్ట్ పిక్చర్. ఇప్పుడు అడిగావు కదా నన్ను. నేను అందుకే చెప్పా బుర్ర ఇలా వంచద్దు, అంతా ఇటు పడిపోతుంది, ఇలా కరెక్ట్ గా పెట్టు అని. సుధీర్. సుధీర్. ఓకే. పిల్లో. పిల్లో. అది ఫ్రెష్ వెజిటబుల్ తింటారు, సలాడ్స్ లో వేసుకుంటారు. బ్రోకలీ. టైం అయిపోయింది. టైం అయిపోయాక చెప్పింది నవ్య, మామూలు తెలియదు. సో 2 కరెక్ట్ గా చెప్పారు. మిగతా ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. ఓకే, 200 పాయింట్స్. సో మళ్ళీ టై పడింది ఇద్దరికి, జయసుధ అండ్ అనుష. సో టైం ప్రకారం కన్సిడర్ చేస్తే తక్కువ టైంలో 5 చెప్పింది అయితే అనుష. సో రౌండ్ టాపర్ అనుష. అనుష, మరి టాప్ గిఫ్ట్ తీసుకుందాము. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి? కాపర్ సెట్. ఓకే. జయసుధ మీకు ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు, ఆల్రెడీ తీసుకున్నవి కాకుండా. పుల్ అవుట్. ఓకే, వెజిటబుల్ బాస్కెట్. వెజిటబుల్ బాస్కెట్. ఓకే. నెక్స్ట్ మీ ఇద్దర్లో ఎవరు? నవ్య. పాన్ సెట్టా? ఓకే. నీరు, నీకు? ల్యాంప్. ఓకే. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ రౌండ్ రంగుల రత్నం ఆడేద్దాము. మరి మన గుర్రాలు, బాణాలు అన్ని పిలిచేద్దాం. ఈ లోపు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్ లో టేక్ ఎ బ్రేక్. హే గోంగూర తోటకాడ కాపు కాస. హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. హే గోంగూర తోటకాడ కాపు కాస. కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దల పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. హే గోంగూర తోటకాడ కాపు కాస. ఆ కోడి కూస వేళ దాకా ఎదురు చూసా.
రెడీ అండి. సో గుర్రాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. ఇంకా లేట్ చేయొద్దు, స్టార్ట్ చేసేద్దాము మన థర్డ్ రౌండ్ రంగులు రాట్నం. జయసుధా, ముందు నువ్వే ఆడేస్తున్నావు రంగులు రత్నము. బాణం విల్లు తీసుకున్నావుగా? ఓకే, 60 seconds టైమర్ ప్లీజ్ అండ్ స్టార్ట్. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జగం విసిల్ కొట్టాలే. ఎవడికున్నది నీలోని దర్జా, అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా. అరే నీ స్టైల్ కు ఫ్లాట్ అయిపోయా, పిచ్చ ఫ్యాన్ అయిపోయా. నేను 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 రాను. ఏ జాన్ జిగర్ జాను నీ జవాన్ కే జిందాబాద్ కడతాను. నీ పొట్టి పొట్టి కడుపట్టి రమ్మంటే ఎస్ఐయాటకి సరదా సరదా పడతాను. నీ అసరుబుడ్డి నేను, నీ చక్కరబడి నేను, ముట్టానా అంటే తంటానా అంటాను. హెక్కిందాసుగా నేను అంటాలే పట్టిస్తాను. నా ముక్కులతో ఇంకా పాని పడతాను. గణ 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 ఆంధ్ర తెలంగాణ జయసుధా, వేసిన బాణాలు తగిలిన బాణాలు తక్కువే అయినా వేసిన మాత్రం కరెక్ట్ ప్లేస్ లో వేసావు. 280 పాయింట్స్. నెక్స్ట్ నీరజ ఆడేస్తుంది. నీరజ జస్ట్ 280 తో స్టార్ట్ చేసింది జయసుధ. ఓకేనా? మనం దాన్ని కొంచెం హైకి సెట్ చేద్దాం. 60 seconds టైమర్ ప్లీజ్ అండ్ స్టార్ట్. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్వు పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. పడిపోయింది ఒకటి. ఒకటి పడిపోయింది కానీ ఉన్నవే కదా మనం లెక్కెట్టుకోవాలి. 80 అది కూడా పాయింట్స్. లెక్క పెట్టాలి. నిన్ను స్కోర్ హై చేయమంటే బాణాలన్నీ అంత హైలో వేసావు, అందుకే స్కోర్ కింద దిగిపోయింది. నెక్స్ట్ నవ్య ఎలా ఆడుతుందో చూద్దాం. నవ్య దా. నవ్య కళ్ళజోడు పెట్టేసుకో. రెడీ నవ్య? క్వశ్చన్ పొడుపు కదా. పొడుపు కదా, అడిగేసాయి. పొడవుగా పండే పంటను పొడిగా వాడతారు. ఏంటది? పొడవుగా పండే పంటను పొడిగా వాడతారు. చెరుకు. పొడి పొడి పొడి. చక్కెర. Yes. ఏ సూపర్. సో మరి నువ్వు కూడా ఇప్పుడు సూపర్ గా ఆడేసాయి. 60 seconds టైమర్ వచ్చేస్తుంది అండ్ స్టార్ట్. పిల్లాని కళ్ళకున్న కాటుకేమో సూపరే, అల్లున ఎట్టుకున్న మల్లె పూలు సూపరే, అద్దాయి పండు లాంటి బుక్కలేమో సూపరే, ఒడ్డున దొప్పుకున్న తీర బొమ్మ సూపరే. నడుమట్ట తిప్పుతుంటే నడుమట్ట తిప్పుతుంటే నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ జడగంట లూగుతుంటే ఎంత సూపరే. కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపర్, నెక్కెత్తి కట్టుకున్న కళ్ళ లొంగి సూపర్, కళ్ళున్న వేసుకున్న కొల్లు చైన సూపర్, గుండీలు వెంక ఉన్న గుండెదమ్మ సూపర్. మిసాన్ని తిప్పుతుంటే మిసాన్ని తిప్పుతుంటే మిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ వేషాలు చూడబోతే ఎంత సూపరే. కళ్ళజోడు పెట్టుకుని అంతసేపు పట్టలేదు నువ్వు ఆట ఆడడం. చూద్దాం ఎంత వచ్చిందో స్కోర్. 60, 80 and 40. 180 పాయింట్స్. అనూష వచ్చి. అనూష ఇప్పటి వరకు హైయెస్ట్ 280. నీకు ఒక్కదానికే ఆ ఛాన్స్ ఉంది. నువ్వేంటి కళ్ళజోడు తీసేస్తున్నావు అందరూ ఆడే ముందు పెట్టుకుంటుంటే? తీసుకో మొదటి బాణం. ఇప్పుడు విల్లుని అలా పట్టుకోకూడదు అనమాట. విల్లు అలా పట్టుకుంటే మనకి పాయింట్లు రావు అనమాట. అది అలా పెట్టు. ఎస్. 60 seconds టైమర్ అండ్ స్టార్ట్. ఏ కాటు కెట్టిన
పడిన కళ్ళని చూస్తే కైతులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా టైం కూడా అయిపోయింది. ఫైనల్లీ ఒక బాణం మాత్రం కొట్టగలిగావు. ఆఫ్టర్ లాంగ్ ప్రాక్టీస్ నీకు వచ్చిన పాయింట్ 60. సో ఈ రౌండ్ టాపర్ విత్ 280 పాయింట్స్ జయసుధా. జయసుధా పద గిఫ్ట్ తీసుకుందాం. జయసుధా కంగ్రాట్స్, థర్డ్ రౌండ్ లో టాపర్ అయిపోయావు. మరి టాప్ గిఫ్ట్ తీసేసుకుందాము. ఏం గిఫ్ట్ కావాలి చెప్పు. ఫ్యాన్, టవర్ ఫ్యాన్. ఓకే నవ్య నీకు వైట్ బౌల్ సెట్. ఓకే అనుష జ్యూసర్. ఓకే నీరజ డిన్నర్ సెటా. ఓకే 3 రౌండ్స్ అయిపోయాయి. మరి నెక్స్ట్ మీరు ఆడే ఆట ఏంటి చూద్దాము. అంతకంటే ముందు లక్ష్మిలు చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాము. క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్ లో తీసుకుందాం ఒక చిన్న విరామం. టేక్ ఎ బ్రేక్. మీ స్కోర్లు ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు ఎంతెంత ఉన్నాయంటే సో జయసుధా అండ్ అనుష మీరిద్దరు ముందాడతారు. తర్వాత నవ్య అండ్ నీరజ ఆడతారు. సో మరి వాళ్ళు మీరు ఆడే గేమ్ చూడాలంటే వెళ్ళిపోవాలి మన లాస్ట్ రౌండ్ లోకి. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. లాస్ట్ రౌండ్ టాప్ స్కోరర్లు ఇద్దరు ముందాడతారు. ఓకే ఇవాళ మీరు ఆడే గేమ్ ఏంటో చూద్దాము. మీరిద్దరు ఇంకా అక్కడే ఉన్నారు, వచ్చేయండి. గేమ్ ఏంటంటే మీరిద్దరు ఇక్కడ నించుని ఉంటారు. ఆ ఫ్రేమ్స్ లోంచి ఆ బొట్లోకి బాల్ వేయాలన్నమాట. ఓకే ఇక్కడ నుంచే వేస్తారు. 60 సెకండ్స్ టైం లిమిట్. మీ గేమ్ కూడా ఇదే. ఓకే వీళ్ళు ఆడిన తర్వాత మీరు ఆడతారు. మీరు వేసిన ఒక్కొక్క బాల్ కి 100 పాయింట్స్ ఉంటాయి. మీరు వేసిన బాల్ కి కాదు, మీరు వేసాక ఆ టబ్ లో పడిన ఒక్కొక్క బాల్ కి 100 పాయింట్స్ ఉంటాయి. సో ఎవరెన్ని ఎక్కువ స్కోర్ చేస్తే అన్ని పాయింట్స్. 60 సెకండ్స్ టైమర్ ప్లీజ్. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే పట్టు చిరే కట్టాలే పట్టు చిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పందిట్లో పిల్లని చేయబడాలే
పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ये कली 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 मेरी मसक्कले विला विला मनाली ले गल्लो मल्ले కౌంట్ చేద్దామా వెళ్ళి కౌంట్ చేద్దాం. రండి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 and 16. So 1600 points. ఇప్పుడు మీరు చూద్దాం. వేయడం మాత్రం ప్రతి బాల్ ఇందులో పడేలా జాగ్రత్తగా వేశారు. చూస్తుంటే తక్కువే ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 1500 పాయింట్స్. థ్యాంక్ యూ. సో మీరిద్దరు వెళ్ళిపోతే వాళ్ళిద్దరు ఆడేస్తారు. రైట్. సో వాళ్ళు ఎలా ఆడారో చూసారు కదా. ఇక్కడ కొంచెం స్టెప్ వేసుకుంటే అప్పుడు వెళ్ళి అందులో ఈజీగా పడుతుంది. వేసుకోండి, ఎవరు అన్నారు. ఓకేనా? బట్ అప్పుడే కాదు, మధ్యలో ఇంకెందుకు పొట్లో అలా వేసేసి ఎందుకు వచ్చిన ఇదంతా. ఏంటి నవ్య? ఆల్రెడీ వచ్చేసి కానీ నాకు ఎర్ర బుట్ట ఫిల్ అవ్వాలి కదా. ఎన్ని బాల్స్ వస్తే అన్ని 100 పాయింట్స్ అండ్ 60 సెకండ్స్ టైమ్ ప్లీజ్. పదండి వెళ్ళి లెక్కెడదాం. వాళ్ళిద్దరిలో 16 బాల్స్ హైయెస్ట్. సో 1600 పాయింట్స్. మనకి ఎన్ని వచ్చాయి? లెక్కెట్టుకుంటూనే వేసావా? 1, 2, 3, 4, 5. 13 బాల్స్, 1300 పాయింట్స్. ఏంది? ఓ ఉన్నాయా అందులో? అనుకుంటున్నాను ఉన్నాయని. మిగతా శ్యామల తీసేసి 1, 2, 3, 4 and 5, 6. 600 points. థ్యాంక్ యూ. పదండి ఫైనల్ స్కోర్లు చూద్దాం ఒకసారి. సో ఇవాళ మన ఎపిసోడ్ లో ఫైనల్ స్కోర్స్ చూసేగా 2510 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయింది. మన సహజ నటి జయసుధా. కంగ్రాట్స్ విజయలక్ష్మి. థ్యాంక్ యూ అండి. అష్టలక్ష్మి వెండి కలసం మీరే. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము రండి. విజయలక్ష్మి, లక్ష్మీదేవి మీకోసం వెయిట్ చేస్తోంది. లక్ష్మీదేవి వస్తే ఓకే, బట్ లాఫింగ్ బుద్ధ వస్తే మాత్రం ఏమీ ఉండదు. లక్ష్మీదేవి వస్తే చక్కగా బోనస్ రౌండ్ ఆడేసుకుంటారు. తిప్పేసేయండి. లాఫింగ్ బుద్ధ. సో లక్ష్మీదేవి రాలేదు, మనం కూడా అలాగే స్మైల్ ఇచ్చుకుంటూ అందరికి గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. గిఫ్ట్స్ ఇచ్చేస్తాను రండి. లక్ష్మిలు బోల్డ్ అని గిఫ్ట్లతో భలే ఉన్నారు అసలు అందరూ కూడా. మరి మీకు ఇంకొక గిఫ్ట్ జీ తెలుగు తరఫు నుంచి ఆడపడుచు లాంచ్లో అష్టలక్ష్మి వెండి కలసము ఇచ్చేద్దాము ఇవాళ మన జయసుధా విజయలక్ష్మికి. కంగ్రాట్స్. అండ్ మీ నలుగురికి కూడా లక్ష్మీదేవి ఫొటోస్ తీసుకోండి.
ఆడపడుచులు నలుగురు లక్ష్ములు ఆడారు, బహుమతులు గెలిచారు, జీ ఆడపడుచులుగా మారిపోయారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో నలుగురు లక్ష్ములతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.